వెళ్ళు దగ్గరికి వెళ్ళు. ఓకే 1 minute. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ శ్రీశైలం. 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలి. కట్ చేయి, కేక్ కట్ చేయి. థ్యాంక్ యూ మేడం. కట్ చేయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. 100 సంవత్సరాలు బతుకు, ఇలాంటి పుట్టినరోజులు అన్నీ జరుపుకో. ఇన్ని కూడా పెట్టిస్తాను. బెట్ అమ్మాయి పెట్టి ఈనాటి మా శ్రీశైలం ఇబ్బంది, ఇలా ఇబ్బంది లాస్ట్ శ్రీశైలం మా టీమా ఆర్గనైజింగ్ సెక్రటరీ. గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన బర్త్డే ఫంక్షన్ ఇక్కడ చేస్తున్నాం మేము. మా మెంబర్లే దాదాపుగా ఎక్కువ పర్సెంట్ మా ఛాంబర్లో చేస్తుంటాం, మా స్టాఫ్ కానీ మా కమిటీ మెంబర్స్ కానీ. ఆయన ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా టీమాకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి వీరు ఇలాంటి బర్త్డేలు 100 సంవత్సరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీశైలం చాలా యాక్టివ్ ఉంటాడు. ఎంత అంటే డెడికేటెడ్ అన్నట్టు, ఏదైనా చెప్తే 100% చేస్తారు. అట్లాంటి చాలా తక్కువ మంది ఉంటారు ప్రస్తుతం ఉన్న రోజులలో. మాట మీద నిలబడే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆయనకు మాట కోసం 100% పాటుపడి సపోర్ట్ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈ బర్త్డే ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో జరపడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా స్టాఫ్ వాళ్ళు కానీ అందరూ, అంటే మా ప్రవళిక కానీ, మా సురేష్ కానీ, ఇంకా తులసి కానీ అందరూ వారికి విషయం చెప్పి ఈ బర్త్డే చేసుకుంటున్నాం. ఇంకా చాలా సినిమాల్లో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి విలన్ క్యారెక్టర్లు చేస్తుంటాడు, కామెడీ క్యారెక్టర్లు చేస్తుంటాడు. ఎవరైనా నిర్మాతలు కూడా మా శ్రీయార్కి సపోర్ట్ చేయండి, మీకు సినిమాకి సంబంధించి ఎలాంటి సహకారం కావాలో మేము సపోర్ట్ చేస్తాం. రిలీజ్ కానీ థియేటర్స్ కానీ సపోర్ట్ చేస్తాం. మా మెంబర్లకు మీరు అవకాశాలు ఇవ్వండి. తప్పకుండా మంచి కోసం మేము ఎప్పుడు పాటుపడతాం, సపోర్ట్ చేస్తాం. కాబట్టి తప్పకుండా మా శ్రీశైలం ఇంకా బాగా ఎదిగి నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాలు ఘనంగా జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ లైన్ పతాని రామకృష్ణ గౌడ్ అన్నగారికి ధన్యవాదాలు. ఎందుకంటే అన్నగారి సమక్షంలో బర్త్డే జరపకపోతే అసలు ఆ సంవత్సరం మంచిగా ఉండదు. నాకు అన్నగారి ఆశీర్వాదం కంపల్సరీ కావాలనిపిస్తుంది. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, అంత మంచి చెయ్యి అన్నది. మొన్న ఈ మధ్య మన టీఎఫ్సీసీ ఎలక్షన్ కూడా జరిగినాయి. అందులో నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా అన్నగారు ఎన్నుకున్నారు. చాలా థ్యాంక్స్ అన్నగారు, చాలా చాలా థ్యాంక్స్. కూడా విషయం చెప్పు. థ్యాంక్ యూ మేడం.